బలూచిస్తాన్లో ఇంతవరకు తమ ఇంటిలోని పురుషుల అదృశ్యాలతో గుండెకోతకు గురైన మహిళలు ఇప్పుడు నిత్యం వారే పాక్ దళాల కిడ్నాప్కు బలవుతున్నారు. తరతరాలుగా తమ వారి ఆచూకీ కోసం పోరాడుతున్న బలూచ్ మహిళల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. అపహరణలు, నిర్బంధాల రూపంలో పాక్ సాగిస్తున్న ఈ అణచివేత ఒక జాతి మనుగడను, ఆత్మగౌరవాన్ని కాలరాస్తోంది. మరోవైపు గడప దాటి బయటకు వచ్చి న్యాయం అడుగుతున్న ఆడబిడ్డల గొంతు నొక్కే ప్రయత్నాలు సర్వసాధారణమయ్యాయి. బలూచ్ పోరాట పటిమను నీరుగార్చాలనే పాక్ కుట్రలు ఆ ప్రాంతాన్ని కన్నీటి సంద్రంగా మార్చివేస్తున్నాయి. గతంలో బలూచ్ సాంప్రదాయాల దృష్ట్యా మహిళలను నిర్బంధించడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ మానవ హక్కుల మండలి నివేదిక ప్రకారం మహిళలను అపహరించడం అనేది పాకిస్తాన్ భద్రతా దళాలైన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్, ఫ్రాంటియర్ కార్ప్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్లకు ఒక దైనందిన కార్యక్రమంగా మారిపోయింది. హక్కుల కోసం గొంతెత్తుతున్న మహిళలను భయపెట్టడం ద్వారా బలూచ్ ప్రతిఘటనను అణిచివేయడమే కాక పాక్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. మానవ హక్కుల కార్యకర్త అయిన గుల్దాజీ జీవితం నేటి బలూచిస్తాన్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 2025 ఏప్రిల్ 7న క్వెట్టాలో ఆమెను సిటీడీ బలగాలు కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకెళ్లాయి. మార్చిలో 2 సార్లు ఆమె ఇంటిపై దాడి చేసిన బలగాలు చివరికి ఆమెపై 16 తప్పుడు కేసులు బనాయించాయి. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆమెను 3 ఎంపీఓల కింద జైల్లో నిర్బంధించారు. ఒక సామాన్య మహిళను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని హెచ్ఆర్సీబీ పేర్కొంది.